girls with their nails done now. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేసే బైక్ హంటర్ 350 ఆఫ్టర్ 2 సర్వీసెస్. ఈ బైక్ వెయిట్ వచ్చేసి 177 kgs. దీని హైట్ వచ్చేసి 800 mm. షార్టర్ పీపుల్ అయితే ఈజీగా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. అదే టాలర్ పీపుల్కి లెగ్స్ పెయిన్ అనేది రావచ్చు. ఒకసారి దీని మీటర్ చూడండి. ఇది ఈ బైక్కి 2 సర్వీస్ అయిపోయినాయి. 7,223 కిలోమీటర్స్ తిరిగింది ఇప్పటి వరకు. మీరు దీనికి ఇంజన్ గార్డ్ అనేది వేయించుకోవాలి, లేకపోతే ఇంజన్కి అండ్ హార్న్కి చాలా ప్రాబ్లం అవుతుంది. మన కస్టమర్ నోటీస్ చేశారు. టైర్స్ అనేవి ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి, 2 టైర్స్ మనకి. మీరు ఒకసారి ఈ టైర్ చూసుకోవచ్చు ఎలా ఉందనేది. ఇప్పుడు ఈ బైక్ బీటింగ్ సౌండ్ అయితే మీరు చూడొచ్చు. సర్వీసుల తర్వాత అయితే ఈ బీటింగ్ సౌండ్ కొంచెం వరస్తుంది మనకి. దీని మైలేజ్ వచ్చేసరికి కంపెనీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసింది 36 కిలోమీటర్స్. ఇది మనకి సిటీలో ఏమో 22-25 వస్తుంది, అండ్ హైవే మీద వచ్చేసరికి 30 వరకు ఇవ్వచ్చు కస్టమర్ చెప్పిన రివ్యూ అయితే. మీకు నేను నెక్స్ట్ వీడియోలో దీని మైలేజ్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మళ్ళీ ఒకసారి దీని బీటింగ్ ఏంటో నేను చూపెడతా. పోనీ ఇది మనకి డ్యూయల్ ఏబిఎస్తో వస్తుంది, అండ్ దీని బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. అండ్ దీని బీటింగ్ అయితే నాకు నచ్చలేదు. మీరు ఒకవేళ నాకు బైకే కావాలి, నాకు బీటింగ్ ఎలా ఉన్నా పర్లేదంటే మీరు బైక్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఒక మైలేజ్ విషయంలోనే మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇది మైలేజ్ ఒకటే మైనస్, కానీ మైలేజ్ ఒక 30-35 ఇచ్చుంటే ఇదైతే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు బండి. నాకు మైలేజ్ వద్దు, నాకు బైకే కావాలనుకుంటే గో విత్ హెడ్, మీరు మీ ఇష్టం, అది తీసుకోవచ్చు. ఒక మైలేజ్ విషయమే కానీ మిగతా అంతా బైక్ బాగుంది. అండ్ దీని హ్యాండిల్ అయితే చాలా వైడ్ ఉంది. ఇట్లా లాంగ్ డ్రైవ్స్ చేసేసరికి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో విత్ ప్రూఫ్తో నేను దీని మైలేజ్ టెస్ట్ అండ్ టాప్ స్పీడ్ చెక్ చేయబోతున్నా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం.